మిథున్ రెడ్డి గారు, మీరు లిక్కర్ స్కామ్లో కీలకమైన సూత్రధారి అని చెప్పి సిట్ చెప్తూ ఉంది, ఏమంటారు? ఈరోజు పొలిటికల్గా ఒక స్కేప్ గోట్ చేయాలని చెప్పి, పొలిటికల్గా టార్గెట్ చేయాలని చెప్పి పెట్టిన కేసే ఈ లిక్కర్ కేసు. సో నేను మొదట్లోనే చెప్పాను, ఫస్ట్ టైం నేను సిట్ పిలిచినప్పుడే ఆ రోజు నేను మీడియా అడ్రస్ చేసి చెప్పినాను, ఏమాత్రం సాక్ష్యం ఉన్నా చెప్పండి, నా ప్రాపర్టీసు నేను అఫిడవిట్లో లేకపోతే నా కుటుంబ సభ్యులు డిక్లేర్ చేసిన అసెట్స్ కాకుండా ఎక్కడన్నా నేను చేశాను. మీరు 1000 కోట్ల స్కామ్ అంటూ ఉన్నారు. ఈరోజు దావుద్ ఇబ్రాహిం లేకపోతే ఒసామా బిన్ లాడెన్ కన్నా నన్ను పెద్ద విలన్గా చిత్రీకరించారు. సో ఎక్కడుంది ఆ డబ్బులు? నాకేమన్నా ఇది ఉందా, ఏమన్నా ఎక్కడన్నా ఉందా చెప్పమని చెప్తే ఇంతవరకు జవాబు లేదు. అసలు లేదు అరెస్ట్ చేస్తేనే తెలుస్తుంది అని చెప్పి అరెస్ట్ చేశారు. మీరే మొత్తం సూత్రధారి, పాత్రధారి. లిక్కర్ స్కామ్ ఎలా చేయాలో మొదలు దగ్గర నుంచి, అంటే లిక్కర్ తయారీ స్పిరిట్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషను, సేల్స్ వరకు మొత్తం మీరే ఉన్నారు. కాబట్టి మీరు మొత్తం అంతా ఎంటైర్ స్కామ్లో మీ పాత్ర ఉందని అంటున్నారు. మీకు ఇదే కాదు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు స్కేప్ కోడ్ చేయాలి, రకరకాల కేసులు పెట్టారు. ఈ ఒక్క కేసే కాదు. సో ఇవన్నీ కూడా పొలిటికల్గా టార్గెట్ చేయాలని పెట్టారు. సాక్ష్యాలు చెప్పమని చెప్పండి. మీ పార్టీలో చాలా మంది ఉన్నారు, మిథున్ రెడ్డి పెట్టాలంటే ఇంకా టార్గెట్ చేయాలి. సేమ్ జిల్లా చంద్రబాబు నాయుడుకు ఉండే బాధ, కోపము ఇప్పుడే కాదండి, ఎప్పుడు తెలుగుదేశం వచ్చినా కూడా మమ్మల్ని జైల్లో పెడతారు. ఇది వరకు ఎయిర్పోర్ట్లో నేను గొడవ చేశా అని చెప్పి తీసుకొచ్చి పెట్టారు. అతను నన్ను ఏం అనలేదంటే కూడా హాస్పిటల్ తీసుకారు, గవర్నమెంట్ హాస్పిటల్కి, ఎక్కడ దెబ్బలు లేవన్నారు. మళ్ళీ అతన్నే తీసుకెళ్ళి నేను ప్రైవేట్ హాస్పిటల్లో సర్టిఫికేట్ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అంతెందుకు, నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా నా పైన కేసు పెట్టారు. నేను ఒక పాయింట్ చెప్తాను, చెప్పండి. మీ పార్టీలో మీ కొలీగ్గా కూడా పనిచేసినారు, మీ పార్టీలో నెంబర్ 2గా పనిచేశారు. విజయసాయిరెడ్డి చెప్పింది ఏంటంటే, అరబిందో సంస్థ నుంచి మీరు చెప్తేనే, మిథున్ రెడ్డి చెప్తేనే 100 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాం, మీ కంపెనీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్కి 5 కోట్ల రూపాయలు డైరెక్ట్గా జమ అయినాయి, రిసీట్లు కూడా ఉన్నాయి అందుబాటులో అని ఆయన డేర్గా నాకు కాదు చెప్పింది, డైరెక్ట్గా ఈడీకి చెప్పొచ్చారు. ఈడీకి చెప్పింది స్టేట్మెంట్ ఇవ్వండి. స్టేట్మెంట్ ఈడీలో ఈడీ బయట వచ్చి ఏం మాట్లాడాడు విజయసాయిరెడ్డి గారు? మిథున్ రెడ్డికి ఏం సంబంధం, ఆయనకి ఏం సంబంధం? మీడియాలో మాట్లాడారు, నేను కూడా చూశాను. స్టేట్మెంట్ ఇవ్వమని. ప్రాజెక్ట్ 5 కోట్లు ట్రాన్స్ఫర్ కాలేదు. అది ఒక లెజిటిమేట్ ట్రాన్సాక్షన్, వచ్చింది వెళ్ళిపోయింది, వితిన్ 6 months డబ్బులు వచ్చింది వెళ్ళిపోయింది. కాంట్రాక్ట్ సంబంధం అదే లిక్కర్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కాదు. ఎలా వస్తుంది? ఇప్పుడు మీకు 5 కోట్లు వచ్చి మళ్ళీ 5 కోట్లు వెళ్ళిపోతే మీకు ఏం లాభం వచ్చినట్టు? ఎందుకు తీసుకుంటాం కంపెనీలు? అగ్రిమెంట్లు ఎందుకు ఉంటాయి? అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లో ఎందుకు చూపిస్తారు? ఏదో 7 సంవత్సరాల తర్వాత ఏదో సిట్ కేసు వస్తారు, ఇంకోటి వస్తారు, ట్రాన్సాక్షన్ చేయరు కదా. నిజంగా అదే చేయాల్సి వస్తే కంపెనీలకు ఎందుకు తీసుకుంటారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టారు అంటే హెరిటేజ్తో ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళు అందరూ తప్ప. చంద్రబాబు నాయుడు గారి పైన కేసు ఉందంటే అది ఆ ట్రాన్సాక్షన్ కరెక్టా కాదా చూడాలి. ఈరోజు దాన్ని అన్నీ కూడా ఈరోజు పరిగణలోకి తీసుకోలేదు. ఈడీ కూడా ఉంది, ఈడీ కూడా చూసింది, ఎక్కడ కూడా పిఎంఎల్ఏ కింద రాదు, ఏది రాదు అని చెప్పే ఉంది ఈరోజు పరిస్థితి. మీరు వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, కేసీ రెడ్డి మీరందరూ కలిసి తరచూ సమావేశాలు అవుతారని విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పారు. విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారో నేనైతే కోర్టుకి అయితే నేను క్లియర్గా నా స్టేట్మెంట్లో నేను సిటీకి ఇచ్చిన దాంట్లో నలుగురు మీట్ అయ్యేవాళ్ళ లేదా లిక్కర్ కేసుకు లిక్కర్ ఎలా? విజయసాయిరెడ్డి గారిని మామూలుగా పార్టీలు ఉన్నప్పుడు నేనే కదా, ఆయన నా దగ్గరికి వచ్చి నేను కలిసేవాళ్ళు, నేనే కదా అందరితో కలుస్తారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు అల్లిన కట్టుకథలో భాగమే అది. సో కట్టుకథ అని సింపుల్గా కొట్టేస్తున్నారు, కానీ 75 రోజులు మీరు జైల్లో ఉన్నారు, అది గుర్తించాలి. కరెక్ట్, ప్రొసీజరల్ డిలేస్ ఇవి. ఇప్పుడు ఎవరిపైన కేసు పెట్టచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటే ఒక 4 దగ్గర ఓవరాల్ ఎవిడెన్స్ తీసుకుని వీళ్ళు పెట్టిన విధంగా పెట్టాలంటే ఎవరైనా పెట్టచ్చు. నా పేరే ఎందుకు, ఎవరు పేరు పెట్టినా వాళ్ళు లోపల వేసేయచ్చు. వాళ్ళు పొలిటికల్గా మా పైన కోపం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇది చేస్తారు ఇది. సో ఇక్కడ ఎక్కడన్నా కూడా లేకపోతే నా అసెట్స్ కానీ ఇంకోటి కానీ ఇంత ఛార్జ్ షీట్ వేస్తారు కదా, ఇప్పుడు ఈడీకి ఇచ్చారు కదా, అన్నీ ఇచ్చారు కదా, ₹1 చెప్పమని చెప్పండి. ఎక్కడన్నా ₹1 లేకపోతే ఒక అసెట్, నేనైతే అవన్నీ మ్యాజిక్ చేసి జోబులు పెట్టుకోలేను కదా డబ్బులు. 1000 కోట్లు అన్నారు. 1000 కోట్లు ఎక్కడరా బాబు, ₹1 చూపించండి. అసలు నా అఫిడవిట్ ఇచ్చింది కాకుండా ₹1 చూపిమన్నారు. ఏం చూపించారు ఈ రోజు వరకు? రోజు వేశారు ఏదో పెద్ద ఒక విలన్ లాగా దొరకకుండా చేశారా, లేకపోతే చూపించండి అవసరం ఏముంది? ఇప్పుడు ఈరోజు ఈ రాజకీయాలు లేకపోయినా కూడా 2019లో మీకు ఈవెన్ 2019కి మా నాన్న మంత్రి కాదు, ఇంకోటి కాదు, మేము మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నాం. ఆ రోజు కూడా మా మదర్ నెట్వర్త్ భువనేశ్వరి కన్నా ఎక్కువ ఉంది. హురూన్ ఇచ్చిన లిస్ట్లోనే ఉంది, హురూన్ బిజినెస్ ఉమెన్ లిస్ట్లో ఉంది. అంటే మేమేమి అంతవరకు రాజకీయాలు లేకపోతే వీధులు అడుగు తింటా, రాజకీయాలు వస్తే ఏదో ఒకటి చేస్తూ ఉండే పరిస్థితుల్లో లేము. మా వ్యాపారాలు ఉన్నాయి, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి కూడా. ఇదే ఒక్క ఇష్యూలు అన్నా చెప్పమని చెప్పండి. ఎక్కడైనా కానీ
ఇవన్నీ కూడా బురద జల్లే కార్యక్రమాలు. 1000 కోట్లు మైన్స్లో అన్నారు, ఇంకోటి అన్నారు, భూములు అన్నారు. అవును, ఏది మీరు prove అధికారంలో చేశారు? ఉన్నప్పుడు మైన్స్ అంతా మీ కంట్రోల్లో ఉండేదంట కదా. ఇవన్నీ కూడా ఒక మనిషిని బురద కొట్టి ఒక మనిషి క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే భాగంలోనే ఇవన్నీ కూడా అలిగేషన్. కానీ లిక్కర్ స్కామ్లో మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అనే ఒక చర్చ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒక ఇమేజ్ కిల్ చేసి చెడ్డ పేరు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరిద్దరు టార్గెట్ చేయాలి. దాంట్లో మా నాన్న అంటే అస్సలు పడదు వాళ్ళకి, కాబట్టి ఇంకా ఖచ్చితంగా నన్ను తీసుకొచ్చి పెట్టి చేశారు. అసలు జీరోనా? ఒక లిక్కర్ స్కామే జరగలేదు, 3500 కోట్ల స్కామ్ అని అంటున్నారు. అసలు ఏం జరగలేదు. నేను ఈ రోజు కాదు ఏ రోజు కూడా లిక్కర్ వ్యాపారం చేయను. నా పాలసీలో అది ఉంది. ఈ లిక్కర్ వ్యాపారం చేసే ప్రసక్తే ఉండదు. ఈ రోజు కాదు ఏ రోజైనా కానీ. కేసిరెడ్డి పరిచయం లేదా మీకు? పరిచయం అందరికి, నాకే కాదు చాలా మందితో పరిచయం అతనికి. మరి లిక్కర్ వ్యాపారమే సో అతనితో పరిచయం ఉంటేనే ఇది, అతనికి పరిచయం ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళందరూ లిక్కర్ చేశారంటే it's not పోనీ right. మీకు సంబంధం లేదంటున్నారు. పోనీ లిక్కర్లో ఏదో అవకతవకలు జరిగినాయి అని ఒప్పుకుంటారా? లేదు, ఇవన్నీ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు. ఎందుకంటే మీకు ఈ విషయం మీరు బాగా వినాలి. ఇప్పుడు ఉండే డిస్టిలరీస్ అన్నీ కూడా 80% పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఇచ్చారు. సో ఏవైతే ఈరోజు కేసులో పెట్టారో ఈ డిస్టిలరీలు అందరూ ఇది చేశారు. ఏ డిస్టిలరీ పైన యాక్షన్ తీసుకున్నారు? ఎస్పీవై రెడ్డి ఒకరు ఇది చేశారు. ఎస్పీవై రెడ్డికి ఈరోజు దాదాపు 25% సేల్స్ ఉన్నాయి. మళ్ళీ అది కూడా ఆ రోజు ఖచ్చితంగా ఉన్నాయి. మీరు తీసుకోండి, డేటా తీసుకోండి. ఈ రోజు ఎస్పీవై రెడ్డి దగ్గర నుంచి మేము చాలా ఈరోజు బిజినెస్ జరుగుతూ ఉంది. 100 కోట్లు ఈరోజు గవర్నమెంట్ కొనే పరిస్థితి ఉంది. అది కూడా ఏంటి, ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు 100 రూపాయలు కొంటే ఈరోజు 120 రూపాయలకి ఇదే గవర్నమెంట్ కొంటుంది. 100లోనే డబ్బులు కొట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ 120కి ఈరోజు రేట్ పెంచి మళ్ళీ వాళ్ళ దగ్గరే కొంటా అన్నారు. ఈరోజు అన్నీ కూడా అవే డిస్టిలరీలు సప్లై చేస్తూ ఉన్నాయి, ఇంకా ఎక్కువ రేట్లు ఇచ్చి. సో దీన్ని స్కామ్ అనడానికి అసలు ఎక్కడుంది? ఎస్పీవై డిస్టిలరీస్ని మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు టేక్ ఓవర్ చేసుకొని మీరే నడిపించారని ఒక ఆరోపణ ఉంది. యాక్సెప్ట్ చేస్తారా? ఇంపాసిబుల్. నేను అసలు నేను ఎప్పుడు కూడా అతని డిస్టిలరీ నేను గురించి మాట్లాడింది లేదు, లేకపోతే అతను నన్ను కలిసి చేసిన ఏ వ్యాపారం కూడా. ఇప్పుడు మీరు అంటున్నారు ఎస్పీవై డిస్టిలరీస్ ఇంతకుముందు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సేల్స్ ఉంది, ఇప్పుడు సేల్స్ ఉంది. అంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్లో కూడా పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు కానీ నాయుడు. ఎస్పీవై డిస్టిలరీకి ఇన్సెంటివ్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. రూల్స్కి విరుద్ధంగా ఇన్సెంటివ్స్ ఇచ్చారు 14-19లో. సో వాళ్ళకి సేల్స్ ఇచ్చారు. వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లో చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా వాళ్ళు చాలా ఎక్కువ 100 కోట్లు సేల్స్ చేస్తారు. మీరు పొలిటీషియన్, అధికారంలో దగ్గరగా ఉన్నారు అధికారానికి, మీరు వ్యాపారస్తులు కూడా కాబట్టి మీరు ఒక విషయం చెప్పండి. డిస్టిలరీస్ స్పెషల్లీ ఎందుకంటే పెద్ద ఆరోపణలు నడుస్తున్నాయి. డిస్టిలరీస్లో ఎవరు అధికారంలో ఉంటే ఆ డిస్టిలరీ ఓనర్స్ ఆ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి వాళ్ళకి ఎవరో ఒకళ్ళకి ఇచ్చేసేయాలి. వాళ్ళు మొత్తం వ్యాపారం చేసుకొని మళ్ళీ గవర్నమెంట్ మారగానే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, కొత్త గవర్నమెంట్కి సంబంధించి ఆ వ్యక్తులు టేక్ ఓవర్ చేసుకొని మొత్తం సేల్స్ నడిపిస్తూ ఉంటారు అంటారు. నిజమేనా? అందుకనే మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎస్పీవై డిస్టిలరీస్ 20% ప్లస్ సేల్స్ చేసింది. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంటే కూడా మీరు చెప్తున్నట్టుగా 25% ఉంటే సేమ్ ఇలానే జరిగింది ఆ వ్యాపారం అని డౌట్ వస్తుంది. డిస్టిలరీలు ఏవైనా కానీ గవర్నమెంట్కి సప్లై చేస్తాయి, గవర్నమెంట్ నుంచి సేల్స్ చేస్తారు. సో డైరెక్ట్గా డిస్టిలరీలు ప్రైవేట్ పార్టీస్కి ఇచ్చి చేసేది ఉండదు. సో పోయిన గవర్నమెంట్లో మీకు ఈ గవర్నమెంట్కి డిఫరెన్స్ అంటే పోయిన గవర్నమెంట్లో డిస్టిలరీస్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ షాప్స్లో అమ్మారు. సో ఈ గవర్నమెంట్లో ఏమంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ అవన్నీ కూడా ఈరోజు బెల్ట్ షాపులు పెట్టి మొత్తం వాళ్ళే కార్టన్ లాగా ఫామ్ చేసి ఈరోజు సిండికేట్లు ఫామ్ చేసి ముందు రూపాయి అమ్మితే ఈరోజు రూపాయిన్నర అమ్ముతున్నారు. సో అప్పుడు స్కామ్ జరిగినట్ల, ఇప్పుడు స్కామ్ జరిగినట్ల. సింపుల్. పోయిన గవర్నమెంట్లో అమ్మిన రేట్ల కన్నా ఇప్పుడు ఎక్కువ అమ్ముతూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రేట్ పెంచలేదు, డిస్టిలరీస్కి అమ్మేదానికి రేట్ పెంచలేదు. ఈ గవర్నమెంట్లో దాదాపు 20% రేట్లు పెంచారు. మరి ఆ స్కామ్ జరిగింటే ఈ గవర్నమెంట్లో ఎందుకు రేట్లు పెంచారు? ఆ గవర్నమెంట్లోనే డబ్బులు మిగిలి ప్రతిపక్ష పార్టీగా మీరేం డెఫినెట్గా మేము అడుగుతున్నాము. ఇవన్నీ కూడా మేము క్వశ్చన్ చేస్తాం. మేము క్వశ్చన్ చేయడం వల్లే ఈరోజు మేము ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్లే మాకు అన్ని ఈ డేటా వస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ రైజ్ చేస్తాము.